మల్కాజ్గిరి మహిళా పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి వేళ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఫీల్డ్ లోకి వెళ్లారు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అర్ధరాత్రి వేళ దిల్సుఖ్ నగర్ బస్టాప్ లో పర్యటించారు సిపి సుమతి. బస్టాండ్ కు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లారు. మహిళా కమిషనర్ గా కాకుండా సగటు మహిళగా బస్టాండ్ లో బస్సు కోసం నిల్చున్నారు. అయితే కమిషనర్ అని తెలియక కొందరు ఆకతాయిలు సుమతి వద్దకు వెళ్లారు. కమిషనర్ అని తెలియక సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులను ఫేస్ చేసుకున్నారు సుమతి. సుమారు 40 మంది పోకిరీలు సుమతిని చుట్టుముట్టారు. సుమతిని చుట్టుముట్టిన పోకిరీల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. అందులో చాలా మంది మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 3 గంటల పాటు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు పెట్రోలింగ్ పోలీసులు. రకరకాల అసభ్యకర ప్రశ్నలతో సుమతిని చుట్టుముట్టారు కొందరు యువకులు. అయినా ధైర్యంగా అలానే ఉండి అందరినీ గమనించారు సుమతి. చివరకు తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో అటువైపు వచ్చారు బీట్ కానిస్టేబుల్స్. 3 రోజుల పాటు దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద స్వయంగా నిఘా పెట్టారు సిపి సుమతి. 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎక్కువగా హాస్టల్స్ ఉండడం వల్ల పోకిరీలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.